అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అభినయ వారాహి జర్నీ బై ప్రవళిక. వారాహి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి 4వ రోజు సాయంకాలం పూజ ఎలా జరిగిందో, అమ్మవారిని ఎలా అలంకరించారో, అలాగే అమ్మవారి యొక్క చిన్న కథను మీ ముందుకి తీసుకొచ్చాను. ఆషాఢ మాసంలో జరుపుకునే గుప్త నవరాత్రుల్లో భాగంగా 4వ రోజు అమ్మవారిని కరివేపాకు మాలలతో అలంకరించుకొని, అలాగే సాయంత్రం ప్రత్యేకమైన గులాబీ కుంకుమతో శ్రీచక్రంపై అమ్మవారికి కుంకుమార్చన జరిగింది. ఇప్పుడు కథను చెప్తాను, వినండి. పూర్వం ఒక గ్రామం దగ్గర అరణ్యంలో ఉన్న ఆశ్రమంలో ఒక యోగి తపస్సు చేస్తూ ఉండేవాడట. అతను తపస్సు చేస్తున్నప్పుడు రాక్షసులు అటుగా వచ్చి అతన్ని భంగం చేయడం మొదలుపెట్టారట. వారు యోగిని హింసించి ఆశ్రమాన్ని ధ్వంసం చేయాలనుకున్నారట. అప్పుడు ఆ యోగి భయపడిపోకుండా తన అంతరాత్మతో వారాహిదేవిని ధ్యానించాడు. ఓ అమ్మా వారాహి, నన్ను రక్షించు అంటూ గుండె చప్పుడుతో ప్రార్థించాడు. అప్పుడు ఆ యోగి భక్తిని చూసిన వారాహి అమ్మవారు తన రూపాన్ని బయటపెట్టి ఒక గర్జనతోనే ఆ రాక్షసులను ఉలిక్కి పడేలా చేసింది. ఆమె నలుపు రంగులో వరాహముఖంతో భయంకర రూపంలో ప్రత్యక్షమై రాక్షసులను ఒక్కొక్కరిని సంహరించింది. యోగికి ఆశీర్వాదం ఇచ్చి ఇలా అన్నది, నీవు భక్తితో నన్ను పిలిచావు. భక్తి ఉన్నవారిని నేను ఎప్పటికీ వదలను. ధైర్యంగా ధర్మబద్ధంగా ఉండు. నీపై నా కరుణ ఎల్లప్పుడూ ఉంటుంది అని అంది. ఆ యోగి ఆమె ఆశీర్వాదంతో తన తపస్సు పూర్తి చేశాడు. ఆ అరణ్యం ఆ తరువాత శాంతియుతంగా మారింది. ప్రజలందరూ అక్కడ వారాహిదేవి ఆలయాన్ని కట్టించి ఆమెను నిత్యం పూజించడం ప్రారంభించారు. अश्वानारोहयामि गजानारोहयामि समस्तराजोपचार भक्त्योपचार शक्त्योपचार मंत्रोपचार తంత్రోపచార పూజాం సమర్పయామి. చూశారు కదండి, 4వ రోజు అమ్మవారికి పూజ ఎంత ఘనంగా జరిగిందో. ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూసినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అభినయ వారాహి.